కర్నూలు నగర ప్రజలలో పేద మధ్యతరగతి వారందరి అభిరుచులకు తగ్గట్టుగా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. సోమవారం స్థానిక వెంకటరమణ కాలనీలోని ఏపీ టూరిజం సమీపన క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ముందుగా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తన అభిమానుల సందడితో క్రీమ్ స్టోన్ పార్లర్ మొదటి వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ క్రీమ్ స్టోన్ అనే పేరు ఎన్నికగల బ్రాండ్ అని కర్నూలు నగర ప్రజల కోసం క్రీమ్ స్టోన్ పార్లర్ను శ్రీనివాస్ దామోదరం అందుబాటులోకి తెచ్చారని ఎంపీ తెలిపారు. కర్నూలు ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో ఉండేట్టుగా వీరు ప్రారంభించడం అభినందనీయమన్నారు. మన కర్నూలు నగరం జనాభాతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పాటు చేసిన ఈ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మా ఐస్ క్రీమ్ పార్లర్లో సీజన్కు తగ్గట్టుగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్లు మారుతూ ఉంటాయని, సమ్మర్ స్పెషల్గా కొన్ని రకాల ఫ్లేవర్లను ప్రత్యేకంగా అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అలాగే ఫ్యామిలీ ప్యాకేజీలు, మ్యారేజ్లకు తదితర ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు తగ్గట్టుగా ధరలు కూడా అందుబాటులో ఉంటాయని క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వాహకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈరోజు కర్నూలు పట్టణంలో క్రీమ్ స్టోన్ ఫ్రాంచైజీని, ఎందుకంటే కర్నూలుకి ఇంతవరకు ఎవరు పరిచయం చేయలేదు ఈ క్రీమ్ స్టోన్ అనే ఫ్రాంచైజీని. అటువంటి మంచి సంస్థను ఐస్బార్ను కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా ఉండాలా. కర్నూలు ప్రజలు ఎందుకంటే దినదినానికి జనాభా 6 లక్షల నుంచి 8 లక్షలకు పోయింది మనకు దాదాపు. అయినా కానీ ఒక బ్రాండెడ్ మనకు ఐస్ క్రీమ్ అంటూ లేదు ఇక్కడ. అటువంటి ఫ్రాంచైజీని దామోదర్ అయితేనేమి, ఇక్కడ శ్రీనివాస్ అయితేనేమి, వీళ్ళు ఆ ఫ్రాంచైజీని దక్కించుకొని కర్నూలు పట్టణానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ వెంకటరమణ కాలనీలో పొన్నం గెస్ట్ హౌస్ ఆపోజిట్ లో, ఎందుకంటే ల్యాండ్ మార్క్ చాలా ఈజీగా ఉండే విధంగా వాళ్ళు వ్యయ ప్రయాసాలకు వచ్చి బ్రహ్మాండంగా ఈ తీర్చిదిద్దారు. కాబట్టి కర్నూలు పుర ప్రజలంతా ప్రతి ఒక్కరు ఈ ఐస్బార్ ను సందర్శించి వీరి యొక్క సేవలను మీరు అంతా ఆస్వాదించాలా. ఎందుకంటే మేము ఇందాక చూసాం, మన జిల్లా మంత్రివర్యులు అయినటువంటి టీజీ భరత్ గారితేనేమి, నేనైతేనేమి, మేము స్వయంగా దాన్ని తయారు చేయడానికి మీరు మాకు అవకాశం ఇస్తే మేము ఆ టేస్ట్ చూసాము. మీ ఇందులో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా ఆర్డర్ సప్లై చేస్తామంటారు. ఒక జ్యూస్ అయితేనేమి, ఒక ఐస్ అయితేనేమి, ప్రతి ఒక్కటి ఒక ఈ కర్నూలు ప్రజలంతా ఆస్వాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా 99 రూపీస్ ఐస్ క్రీమ్ పెట్టాము, 4 క్రియేషన్స్. అండ్ ఇప్పుడు మ్యాంగో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్ఫాన్సో ఎక్కడ దొరకదు మన కర్నూలు రాయలసీమలో. సో ఆల్ఫాన్సో క్రియేషన్స్ పెట్టాము. సో అందరూ ప్రజలు రావాల్సిందే కోరుతున్నాం. సమ్మర్ సీజన్ కాబట్టి ఆల్ఫాన్సో క్రియేషన్ స్టార్ట్ చేసాము. స్టార్ట్స్ ఫ్రమ్ 99, అది 200 వరకు వెళ్తుంది ప్రైజింగ్. సో ఆల్ఫాన్సో స్పెషల్ మన దగ్గర సమ్మర్ సీజన్ కాబట్టి. అండ్ ఎవ్రీ సీజన్ కి మనం 3 months కి మనం ఫేవరెట్ సీజనల్ ఫుడ్ ప్రకారం పెడతాం. ఇప్పుడు ఆల్ఫాన్సో నెక్స్ట్ కారాజామున్ వస్తుంది, దాని తర్వాత సీతాఫల్, స్ట్రాబెర్రీ, ఇలా 4 రకాల సీజన్స్ కి 4 రకాల ఫుడ్ స్పెషల్ ఐస్ క్రీమ్స్ పెడతాం. అండ్ చాక్లెట్ గానీ, నట్స్ లో కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ ఈవెన్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన క్రీమ్స్ అండ్ ఫ్యామిలీ ప్యాక్స్ అవి నెక్స్ట్ వీక్ నుంచి అందుబాటులో ఉంటాయి. సో ప్రజలు వచ్చి తీసుకోవాల్సిందే. ఎక్స్పెషల్ తాటి ముంజలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ మే మంత్ లో తాటి ముంజల ఐస్ క్రీమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అందరూ వచ్చి టేస్ట్ చేయాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్.